ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమైన పరలోక తండ్రి, దయగలిగిన మా ప్రభా యేసుక్రీస్తు ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభారు గడిచిన వారం అంతట్లో సహాయం చేస్తూ వస్తున్నారు, కాపాడుతూ వస్తున్నారు. ప్రభా, మా కాళ్ళగతులన్నీ కూడా మీ ఆధీనం ఉంచుకున్నారు. ప్రతి విధమైన నష్టము, శోధన, కీడు, అపాయం తప్పించినారు. సజీవ లెక్కలో ఉంచినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, డేవిడ్ అంకుల్ గారి ప్రభా ఆంటీని మహిమలోకి పిలుచుకున్నారు. దేవా, కుటుంబానికి ఆదరణ దయచేయండి. మీ కృపగల మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. మీ జాలి కలిగినటువంటి హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. ప్రభా, సహాయం చేయండి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు, కృపా కరుణ కటాక్షము వాస్తవాలు తగిలిన దేవుడుగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి ఉదయకాల సమయంలో చెప్పబడిన ప్రేమ మాటలు ఫలింపజేయండి. స్వార్థలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఆరాధన సమయాన్ని దీవెనకరంగా చేయండి. పాటలు పడే సమయాన్ని దీవెనకరంగా చేయండి. వాయిద్యాల వాంచే విషయంలో మీరే కృప చూపండి. మీ సహాయాన్ని, మీ కృపను కోరుకుంటున్నాం. భూమి మీద సకల దేశంలో అనేకులు ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి కూడుకొనుచున్నగా దేవా, సహాయం చేయండి. మీ కృప, మీ క్షేమము మీ ప్రజలతో ఉంచుతున్నామని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి ఉందని ఆచరిస్తున్నాం. ఇంకా రావాల్సిన మీ ప్రజలు నడిపించండి. ప్రభా, మరి మా నాలుకలను, మా దేహంలను, మా హృదయాలను, మా ప్రభ మా పెదవులను, మా గొంతుకులను మీ రక్తంతో ప్రోక్షిస్తూ రమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయ చూపండి ప్రభా, కృప చూపండి. మీ దయను, మీ కనికరాన్ని ప్రభా, మీ కృపను కోరుకుంటున్నాం. సహాయం చేయండి. శత్రుపై విజయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. ప్రభా, కృప చూపండి. ఆవరణం చుట్టూ మీ కంచె, మీ కాపుదల ఉంచుతురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. ప్రభా, మాకు కాదు, యెహోవా మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగునట్లుగా పరిచర్యను ప్రభా జరిగిస్తున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. హెబ్రోను మొదలుకొని ప్రపంచమంతటా ప్రభా జరిగే పరిచర్యలో మీరే సహాయం చేయండి తండ్రి. ఆయా స్థలములలో నిలబడేటటువంటి మీ పరిశుద్ధులను, పరిచారకులను, సేవకులను ప్రభా, సండే స్కూల్ టీచర్లను, మందిరాలలో మీ పరిశుద్ధ ఆవరణలో నమ్మకస్తులైన వారు చేసే పరిచర్లో ప్రభా వారికి మీరు తోడుగొండమని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. నూతనంగా మీ ఇంటికి వచ్చి వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారిని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, కృప చూపండి. దేవా, దయ చూపండి. మీ దయను, మీ కనికరమును, మీ కృపను కోరుకుంటున్నాం. వారి కొడుకుల్లో చేయబడిన ప్రార్థనలకు జవాబు దయచేయండి. వారి కొడుకుల్లో విత్తబడిన ఆత్మీయ విత్తనాలు అన్నిటి కట్టి ఫలింపజేయండి. ప్రభా, గత వారమంతట్లో సాపలు చేసే పరిచర్యలో, మైకులు పెట్టే పరిచర్యలో, వీటన్నిటిలో ప్రభా సహకరించిన వారిని, చేసిన వారిని, మందిరం శుభ్రపరిచే పరిచర్యలో సహకరించిన వారిని, చేసిన వారిని ప్రభా దీవించండి. ప్రభా, ఆశీర్వదిస్తున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయ చూపండి, కృప చూపండి. మీ దయను, మీ కనికరాన్ని, మీ కృపను కోరుకుంటున్నాం. మీ కృప, మీ కనికరమును, మీ మెండైనటువంటి మంచితనాన్ని ప్రభా, మీ యొక్క శాశ్వతమైన ప్రేమను ప్రభా మాపై చూపి మీ ప్రభా మరి ఎన్నో తెగుళ్ళు, నష్టములు, బాధ, కన్నీరు, శత్రు యొక్క పన్నాగలు వీటన్నిటి నుంచి మీరు తప్పించి కాపాడుతున్నందుకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, కనికరించండి. దేవా, కృప చూతురమ్మని ప్రార్థిస్తున్నాం. మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. ప్రభా, పరిచయలో ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా ప్రభా అనేక ఆత్మలు ప్రభా రక్షణ మార్మల్స్ పొందకుండా ఏ పరిస్థితులు అయితే ఆటంకరంగా ఉన్నాయో వాటన్నిటినీ తొలగిస్తురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. అనేకులు పరిశుద్ధులు మీ ఇంటికి ప్రయాణం చేస్తుండగా రాకపోకలలో మీరే తోడుగొండమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సండే స్కూల్ పరిచయలో సహాయం చేయండి. అనేకులు ప్రభా చిన్న బిడ్డలు మీ ఇంటికి రాగలిగినట్లు మీరే దయచూతురమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రభా, కృప చూపండి. సర్వ సృష్టికి ఆధార సముద్రమైన దేవుడవు, సర్వాధికారం కలిగిన దేవుడవు తండ్రి, దయచూపమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ముందున్న సమయాన్ని దినగొనవచ్చమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.
ఆమేన్. పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో 194. 194. నా ప్రియుడా పాప విమోచకుడా. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను. నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయం. యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయం. యేసు నాకే నా స్తుతి సుమములు సుమధురం. యేసు నాకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము. తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్యకాంత సుగంధ సువర్ణము.
సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజరిల్లెదను ఆ యేసుతో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు బూరా శబ్దముతో నీవారు దేంచు దూతలతో బూరా శబ్దముతో నీవారు దేంచు దూతలతో నాకై గాయపడిన బంగారు నీ మోమున్ నాకై గాయపడిన బంగారు నీ మోమున్ రక్షణతో నిరీక్షించేదన్ వీక్షించెను రక్షణతో నిరీక్షించేదన్ వీక్షింపన్ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు దేవా వృక్షము నా చెంత జీవనదిని చేరే జీవా వృక్షము నా చెంత జీవనదిని చేరే హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి తన బలము సాగేను నా ప్రాణమును కాపాడి తన బలము సాగేను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు కొత్త పాటల పుస్తకాల్లో
పద్నాలుగో పాట. అన్ని పాటల పుస్తకాల్లో 14. ఉదయ సాయంత్రములని ఎల్లా వేళలందు. ఉదయ సాయంత్రముల నెల్లా వేళల ప్రభా. అన్ని పాటల పుస్తకాల్లో 14. సుబ్రాయుడు పాటలు గట్టి పాడండి. ఏ విజిత్ 14 పాట. ఉదయ సాయంత్రముల నెల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూత పాడుట వినబడుచుండును. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూత పాడుట వినబడుచుండును. యెహోవాయే నాకు వెలుగు రక్షణ, నేనెవరికి వేరతును. యెహోవాయే నాకు వెలుగు రక్షణ, నేనెవరికి వేరతును. యెహోవాయే నా ప్రాణ దుర్గమాయే, శత్రువులు త్రొట్టిల్లేరే. యెహోవాయే నా ప్రాణ దుర్గమాయే, శత్రువులు త్రొట్టిల్లేరే. ఉదయ సాయంత్రముల నెల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. యుద్ధము చేయుటకు దండు దిగినాను, ఆ హృదయము భయపడదు. యుద్ధము చేయుటకు దండు దిగినాను, ఆ హృదయము భయపడదు. యుద్ధము రేగినను దీని అందునే ధైర్యము విడువాకుందున్. యుద్ధము రేగినను దీని అందునే ధైర్యము విడువాకుందున్. ఉదయ సాయంత్రముల నెల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. యెహోవా యొద్ద వరమొకటడిగితిని, దానిని వెదకుచున్నాను. యెహోవా యొద్ద వరమొకటడిగితిని, దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుటయే నా ఆశ. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుటయే ఆశ. ఉదయ సాయంత్రముల నెల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్లా వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. తన పర్ణశాలలో నన్ను చేర్చి కాచును, ఆపత్కాలమునందు. తన పర్ణశాలలో నన్ను చేర్చి కాచును, ఆపత్కాలమునందు.
తన గుడారములోన నన్ను దాచియుంచును, దుర్గముపై నెక్కించును. తన గుడారములోన నన్ను దాచియుంచును, దుర్గముపై ఎక్కించును. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడేదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడేదన్. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని నీవు పల్కితివి గానా. నా సన్నిధి వెదకి వినుచు నీవు పల్కితివి గానా. నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినగాను. నీ సన్నిధి వెదకి నీ స్వరమే వినదాను. నా సముఖము దాచకు. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడెదను. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడెదన్. నా తల్లి తండ్రులు నన్ను విడచినను యెహోవాయే చేరదీయున్. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవాయే చేరదీయున్. నే ధైర్యము కలిగి నిబ్బరముగా నుండేదా నీ కొరకు కనిపెట్టేదన్. నే ధైర్యము కలిగి నిబ్బరముగా నుండేదా నీ కొరకు కనిపెట్టేదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడేదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడేదన్. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయనయే నెరవేర్చును. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయనయే నెరవేర్చును. మహోన్నతుని మాటకు భయపడేడు పరిశుద్ధ కోరికలు నెరవేర్చును. మహోన్నతుని మాటకు భయపడేడు పరిశుద్ధులు కోరికలు నెరవేర్చును. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడెదన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు పాడుట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూత పాడుట వినబడుచుండు. 134 కొత్త పాటల పుస్తకంలో 130. పిల్లలు గట్టిగా పాడాల పాట. విజిత్, సుబ్రాయుడు, కార్తీక్ మధ్యలో పెట్టుకొని పాడండి. ఏం చేయని అంతా గట్టిగా పాడండి. రెండోసారి కలిపి పాడండి. రెండోసారి మాతో పాటు కలిపి పాడండి. నేర్చుకోవాలి మీరు. 134 ఈ మధ్య కొత్త పాటల పుస్తకంలో. అంతకుముందు పాత పాటల పుస్తకంలో 132. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు,
నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివాసించును జీవించును. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివాసించును జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. దినమెల్ల ప్రభు కై ఉదయింప బడియున్నాటి గొర్రెలము. దినమెల్ల ప్రభు కై ఉదయింప బడియున్నాటి గొర్రెలము. అయినను ప్రేమించినవన్నీ ప్రేమను బట్టి పొందితిమి విజయమును. అయినను ప్రేమించినవన్నీ ప్రేమను బట్టి పొందితిమి విజయమును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగియున్నాము. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగియున్నాము. అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి. అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. పడిపోయి మేముండేమి అంధకారమందుండేమిగా. పడిపోయి మేముండేమి అంధకారమందుండేమిగా. అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ. అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు
నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి నా క్రీస్తుని బట్టి ఎల్లప్పుడు ఇందకు పాత్రులమైతిమి నా క్రీస్తుని బట్టి ఎల్లప్పుడు నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడు రేగించును మమ్ము విజయముతో స్తోత్రములో అయినను ఎల్లప్పుడు రేగించును మమ్ము విజయముతో స్తోత్రములో ఆగనుడు నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఆగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. బైబిల్ వల్ల వాడుకుంటామండి. భలే భలే మాట బంగారు మాట, భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. ఆ జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. ఆరోను కొరకు ఎప్పిలారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆది కాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 5వ వచనం. పిల్లలందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవగలిగిన వారందరూ కూడా నేను అడుగుతాం మధ్యలో పిల్లల్ని అందరూ చదవాలి, అందరం కలిసి చదువుకుంటామండి. 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను నీ చిన్నవాడను అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీదొత్తుకొచ్చుదామని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదసనికి వస్తున్నాం, సహాయం చేయండి. ఆరాధన కొరకై వచ్చిన మీ ప్రజలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయ చూపండి, కృప చూపండి. మీ దయగల హస్తాలకు అప్పు చెప్తున్నాం, మీ కృపగల హస్తాలకు అప్పు చెప్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, సహాయం చూపండి, వాక్య పరిచయంలో కృప చూపండి. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధుల నాను బట్టి ప్రార్థిస్తూ స్తుతించి అడిగి వేడుకలు వచ్చిన తండ్రి. ప్రియులారా, మనమందరము ప్రభువును ఆరాధించడానికి వచ్చినాం, దేవుణ్ణి ఆరాధించడానికి. బైబిల్ గ్రంథంలో పెద్ద పెద్ద రాజులు సహితం కూడా అనగా రాజులు కూడా ప్రభువును ఆరాధించినారు. చదవండి, ఆది కాండం 22వ అధ్యాయము 5వ వచనం. తన పనివారితో ఇక్కడనే ఉండుడి, అక్కడికి వెళ్ళి. పిల్లరా, వాస్తవంగా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ అబ్రహాము పెద్ద ధనవంతుడు. అయితే
దేవుణ్ణి ఆరాధించడానికి కొరకై మరి రావాలనేటువంటి ఆశ నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే మొక్కి అనేటువంటి మాట ఉంది. ఎందుకు ఈ భక్తుడు దేవుని ఆరాధించడానికి వచ్చినాడంటే, వాస్తవంగా ఇక్కడ కింది వచనాల్లో మనం గనక జ్ఞాపకం చేసుకుంటే ఇక రాయబడతా ఉంది, దేవునిని ఎంతగా నేను ప్రేమిస్తున్నానో, దేవుడంటే నాకు ఎంత ఇష్టమో, దేవుడంటే నాకు ఎంత ప్రేమో, నేను దేవునిని ఈ లోకంలో ఉన్న వాటికంటే ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని రుజువుపరచుకోవడానికి కొరకై ఈ భక్తుడు దేవునికి ఆరాధన చేసే వ్యక్తిగా ఉన్నాడు. వాస్తవంగా పిల్లరా, ఇక్కడ కింద వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఆదికాండం 22:15 పరలోకము నుండి ఇట్లా నేను నీవు వెనక తీయ నీ కుమారుని వెనక తీయక పిల్లరా, అనగా దేవుని కంటే ఏది కూడా ఎక్కువ లేదు, దేవుని కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు అనేటువంటి అనుభవంతో ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ మాట దేని జ్ఞాపకం చేస్తుంటే ప్రియులారా, వాస్తవంగా మరి చూడండి, ఇదే ఆదికాండంలో 22వ అధ్యాయంలో 12వ వచనం చివరిలో ఉంది, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతున్నది. వాస్తవంగా ఈ యొక్క భక్తుని యొక్క విశ్వాసం ఎట్లా ఉందంటే, ప్రభువును ఆరాధించడానికి కొరకై దేవుని భయంతో కలిగి ఉన్నాడు, దేవుని భయంతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవచ్చు. పిల్లరా, మరి దేవునిని ఆరాధించడానికి ప్రభును దేవునికి మొక్కడానికి పోతా ఉన్నారు. వాస్తవంగా ఈ యొక్క ఆరాధన ద్వారా అబ్రహాముకి ఎంతో ఆశీర్వాదం వచ్చింది. ఈ ఆశీర్వాదం ఏంటంటే చూడండి పిల్లరా, 18వ వచనం, మరియు నీ సంతానం వలన పిల్లరా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం కలుగుతూ ఉంది. ఒక వ్యక్తి, ఒక కుటుంబము తన జీవితంలో నాకు ఈ లోకంలో ప్రభువా నీకంటే ఏది ఎక్కువ కాదు, నీకంటే ఏది కూడా ఎక్కువ కాదని ప్రభుకు కృతజ్ఞత కలిగి జీవించినందుకు బదులుగా దేవుని యొక్క ఆశీర్వాదం చాలా ఉన్నతమైనదిగా ఉంది. ఈ మాట ఆసాపు కీర్తనలో మాట జ్ఞాపకం చేసుకుంటాం. 73వ కీర్తనలో చదవండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ 73వ కీర్తన 28వ వచనంలో ఓ మాట జ్ఞాపకం చేసుకుంటాం. నాకైతే ఇక్కడ 73వ కీర్తనలో ఒక్క మాట ప్రియులారా, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నాకు 25వ వచనం, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది కూడా. అబ్రహాము వాస్తవంగా భౌతికంగా చాలా ధనవంతుడు, అయితే ప్రభును ఘనపరచడానికి కొరకే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వాడుగా అబ్రహాము తన జీవితంలో ఇక్కడ కనబడతా ఉన్నాడు. అనగా అబ్రహాము యొక్క ఆరాధన ద్వారా ఏం కలిగింది అబ్రహాం గారి కంటే, భూలోకంలో జన్మలన్నీ కూడా అబ్రహాం ద్వారా ఆశ్రయించబడుతున్నాయి. జరిగినటువంటి ఇప్పటి వరకు కూడా జన్మలన్నీ కూడా ఆ సంతానమే. ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానం చేస్తానని చెప్పినాడు దేవుడు. తన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చినాడు. ఆరాధన చేయడం కొరకై పేదవారని, ధనికులని, రాజులని, సామాన్యులని ఏ వ్యత్యాసం లేదు. దేవునికి ఎవరైనా మొక్కొచ్చు, దేవుని ఎవరైనా ఆరాధన చేయొచ్చు, దేవునికి ఎవరైనా కృతజ్ఞతలు చెల్లించవచ్చు. అబ్రహాం మాత్రమే కాదు, అబ్రహాం దాసుడు కూడా ఆరాధన చేసినాడు. ఆదికాండము 20 చూడండి, 24:27 ఆదికాండము 24:27 వచనం, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపడం మానలేదు చాలక. అనగా అబ్రహాం ఏమో దేవునికి కృతజ్ఞత కలిగి ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదా, నువ్వు ఉంటే చాలు అని దేవునికి మొక్కడానికి ఆయన పోతే, అబ్రహాం దగ్గర పనిచేసే పనివాడు దాసుడు ప్రియులారా, తన యజమానునికి దేవుడు కృప చూపినందుకు, తన యజమానుని దేవుడు ఆశీర్వదించినందుకు ఆ అబ్రహాం యొక్క దాసుడు ప్రభువును స్తుతిస్తున్నాడు. దీన్ని బట్టి ఈ యొక్క అబ్రహాం యొక్క ఆరాధన ద్వారా దేవుడు
ఆకాశ నక్షత్రంలో కంటే అధికంగా అబ్రాహామును ఆశ్రయించినాడు. ఇక్కడ అబ్రాహాము యొక్క దాసుడు ప్రభును స్తుతించి ప్రభును ఆరాధించడం ద్వారా వాస్తవంగా ప్రియులారా ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది. ఈ యజమాని కార్యం సఫలమవుతా ఉంది. చూడండి 48వ వచనంలో, నా తల వంచి యెహోవాకు మొక్కి స్తోత్రం చేసి తిని ఏలైనగా అనగా తన యజమానుని దేవుడు దీవించినందుకు ఆరాధిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. వీరు సామాన్యులేం కాదు, ఏమి లేని వారు కాదు. భూలోకంలో ఇప్పటి వరకు కూడా అబ్రహాం గారు ఉన్నప్పటి నుంచి ఈ దినం వరకు కూడా ఈయన పేరును ఇప్పటి వరకు కూడా జ్ఞాపం చేసుకుంటూనే ఉన్నారు ప్రపంచంలో నలుమూలలో కూడా. కారణం ఏంటంటే దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి జీవితాలు. అందుకొరకే వారు ఆరాధనలో దేవుడు రాయిస్తూ వచ్చినాడు. అబ్రహాం యొక్క పనివాడు ఆరాధించినాడు, మరి వారికి ఆశీర్వాదం వచ్చింది. మనం ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎందుకు మనం ఆరాధించాలి? అబ్రహాం ఏమో ఆ దేవుని 73వ కీర్తన 25వ వచనం ప్రకారం, ఈ ఆసాపు కీర్తన ప్రకారము ఈ లోకంలో దానికంటే ఏది కూడా నాకు ఎక్కువ లేదు ప్రభా, ఏది నాకు లేదు, నువ్వే అన్నట్టుగా ప్రభును స్తుతిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆశీర్వాదం వచ్చింది. తన యజమానిని దీవించినందుకు ప్రియులారా అబ్రహాం యొక్క దాసుడు ఆరాధిస్తున్నాడు. మనం ఎందుకు ఆరాధన చేయాలి ప్రభుని? ఎందుకు ప్రభుకు కృతజ్ఞత చెల్లించాలి? ఎఫెసీయుల పత్రికలో ఒక మాట ఉంది, పౌలు గారు చెబుతున్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ 2:5 చదవండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చివారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించను. పిల్లరా, ఎందుకు మనము యేసుక్రీస్తు ప్రభువు వారిని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే దేవుని కృపచేత మనం రక్షించబడినాం. అనగా ఇప్పుడు మనం రక్షించబడినటువంటి ప్రజలము, దేవుని యొక్క రక్షణ పొందినటువంటి ప్రజలము. మన ఆత్మకు దేవుడు రక్షణ ఇచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించి ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెడితే మన ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో యుగాలు ఉండినట్లుగా మన ఆత్మకు రక్షణ కలగడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువలో బలి వచ్చినాడు. అనగా రక్షణ పొందినటువంటి వారము. ఒక వ్యక్తి రక్షణ పొందితే, ఒక కుటుంబం రక్షణ పొందితే ఏం ఆశీర్వాదం ఉంది ఈ లోకంలో? రక్షణ ద్వారా ఏం ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ లోకంలో అంటే ప్రియులారా వాస్తవంగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చూడండి, రక్షణ ద్వారా ఏముందంటే చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయం 1వ వచనం. 62:1 యెషయా గ్రంథము 62:1 చదవక. సియోను నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వల్లే వెలుగుచుండు వరకు. రక్షణ ఏం చేస్తుంది మనకన్నీ? మనకు దీపం ఏం చేస్తుంది? దీపం వెలుగిస్తుంది. అలాగే ఈ రక్షణ మనల్ని వెలిగిస్తుంది. ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా నడుచుకోవాలి, సమాజంలో ఎట్లుండాలి, సంఘంలో ఎట్లుండాలి, పెద్దలతో ఎట్లుండాలి, ఆ పిల్లల దగ్గర ఎట్లుండాలి, ఇవన్నీ కూడా మనకు ఒక దీపం మన ఇంట్లో ఉంటే ఎంత వెలుగు, ఆ వెలుగులో ఏ పనులు చేసుకుంటామో ఈ రక్షణ ద్వారా మనకు వెలుగు కలుగుతూ ఉంది. అనగా అర్థం ఏంటంటే పిల్లరా, ఈ రక్షణ మనకు ఒక దీపంగాను కనబడతా ఉంది. అందుకొరకే ప్రభు చెప్తాడు మార్కు సువార్తలో. మార్కు సువార్త చూడండి పిల్లరా, 4వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభం మీద ఉంచబడుటే కానీ మంచం క్రింద కొంచెం క్రిందనైనను చదవడక కొంచెం క్రిందనైనను మంచం క్రిందనైనను. పిల్లరా, దీపస్తంభం మీద దీపం పెడితే ఎక్కడైతే ఆ దీపస్తంభం ఉంటుందో అది మందిరం కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఎక్కడైనా కావాలి, వెలుగంతా ఉంటుంది. అనగా అర్థం ఏంటంటే దేవుడు మనకు రక్షణ ఇచ్చడం ద్వారా మన కుటుంబాల్లో మనం వెలుగుతూ ఉన్నాం. ఒకప్పుడు మన కుటుంబాల్లో మనం చూసినప్పుడు చీకటిని చూస్తే ఎట్లుంటుందో అట్లుండేది మన స్థితి. సమాజంలో చీకటిని చూస్తే
మనుషులు ఎట్టుండేవాళ్ళు, మనం చూసినప్పుడు అటు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మనం చూసినప్పుడు మన కుటుంబం సంతోషపడతా ఉంది, మనల్ని చూసినప్పుడు మన దగ్గర పనివారు సంతోషపడుతున్నారు, మనల్ని చూసినప్పుడు సమాజం సంతోషపడతా ఉంది. అనగా వెలుగును చూడగలుగుతూ ఉన్నారు. ఒక వ్యక్తి దేవుడిచ్చే రక్షణ పొందడం ద్వారా ప్రియులారా ఆ వ్యక్తి యొక్క జీవితం ఎట్లుందంటే ఆ వెలుగుతూ ఉంది. దీపం ఒక దీపం వల్లే ఉంది. ఇదిగో నా కుటుంబంలో మా ఆయన ఉన్నాడు, మా భార్య ఉంది, ఇదిగో మా సేవకుడు ఉన్నాడు, మా విశ్వాసులు ఉన్నారు, మా కొరకు ప్రార్థన చేసి ఒక వెలుగుగా ఒక దీపంగా దేవుడు మనల్ని ఉంచుకున్నాడు. రక్షించబడినటువంటి ప్రజల విషయంలో మనమే కాదు, ఈ భూమి మీద లోకంలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినారో వారి ఆత్మకు రక్షణ పొందినటువంటి వారుగా ఉన్నారు. వారందరూ కూడా వారి కుటుంబాల్లో వారి సంఘాలు ఎట్టున్నారంటే వెలుగుగా ఉన్నారు. అందుకొరికే ప్రభు చెప్తాడు ఇంకో మాటలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. మత్తయి సువార్త 5:14. మత్తయి సువార్త, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలక ఏంటండి, మనకు రక్షణ వచ్చడం ద్వారా ఇది ఒక ఆశీర్వాదం. మనకు దేవుడు మనకు రక్షణ ఇచ్చడం ద్వారా మనకేంటంటే ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. ఏంటంటే మనం లోకంలో వెలుగు, మన సంఘానికి మనం వెలుగు, మన కుటుంబానికి మనం వెలుగు, మన బిడ్డల జీవితాలకు తల్లిదండ్రులుగా మనం వెలుగు, సమాజానికి దేవుడు మనల్ని ఏ సమాజంలో ఉంచినాడో, దేవుడు మనల్ని ఏ సంఘంలో ఉంచినాడో, దేవుడు మనల్ని ఏ ప్రజల మధ్యలో ఉంచినాడో వెలుగుగా మనం ఉండడం కొరకై దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారిని లోకాన్ని పంపించి కృపచేత మీరు రక్షించబడినారు. దేవుని యొక్క కృపచేత మనం రక్షించబడినాం. ఈ రక్షణ ద్వారా మనకు ఇంత ఆశీర్వాదం ఉంది. ఈ రక్షణ ద్వారా మనం పొందినటువంటి గొప్ప ఆత్మీయ మేలేందంటే ప్రియులారా, మనం ఒక వెలుగుగా ఉన్నాం. మనము ఒక వెలుగుగా ఉన్నాం. ఒక వ్యక్తి రక్షించబడితే వెలుగుగా మార్చబడుతున్నారు. ఇంకా ఏం ఆశీర్వాదం ఉంది రక్షణ ద్వారా? చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. కీర్తన 20వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. ఈ రక్షణ ద్వారా మనకేముందంటే, రక్షించబడిన మన జీవితంలో మనం ప్రభువును అడిగే ప్రతిదీ, రక్షణ పొందిన మన జీవితంలో మనము మన సంఘం కొరకు, మన సంఘ ప్రజల కొరకు, సేవకుల కొరకు, అనేకుల కొరకు, మన బంధువుల కొరకు ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. ఎట్లా జవాబిస్తున్నాడంటే, రక్షించబడిన ప్రజలం కనుక మనం ఈ రక్షణ ద్వారా ఏముందంటే ఒక విజయం ఉంది. దేవుడు నా కన్నిటిలో ఈ ప్రార్థన ఆలకించి నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు ఈ బాధలో, ఈ దుఃఖంలో, ఈ శోధనలో, ఈ శ్రమల్లో, ఈ అవమానాల్లో, ఈ నిందల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు నెమ్మది కలగజేస్తా ఉన్నాడు. ఒక విజయం ఇది. రక్షణ ద్వారా ఏముందంటే ప్రియులారా, మనం వెలుగుగా మార్చబడుతున్నాం. ఇది గొప్ప ఆశీర్వాదం. రక్షణ ద్వారా ఇంకా ఏం ఆశీర్వాదం ఉందంటే మనకు ప్రియులారా, వాస్తవంగా ప్రియులారా ఏముందంటే మన జీవితంలో ఒక విజయం ఉంది. ఆ విజయం మనకు దేవుడు కలగజేస్తుండే కనుకనే ప్రతి సందర్భంలో సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా మోకరిస్తాం. అది మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ. కారణం ఏంటంటే ఈ ప్రార్థనలో విజయం ఉంది. ఈ రక్షణ ద్వారా విజయం ఉంది మనకు. అందుకొరికే యెహోవా నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. వాస్తవంగా ప్రియులారా, దేని యొక్క వాక్యం చెబుతుంది, మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. కారణం ఏంటంటే మనము ప్రభు చేత రక్షించబడిన ప్రజల మనం. రక్షణ ద్వారా ఇంత ఆశీర్వాదం ఉంది. ఇంకా ఏం ఆశీర్వాదం ఉంది రక్షణ ద్వారా? చూడండి 35వ కీర్తన 9వ వచనం. 35వ కీర్తన 9వ వచనం. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును. రక్షణ ద్వారా ఏముందండి? సంతోషం ఉంది రక్షణ ద్వారా. చూడండి లూకాసు వార్తలో జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారు దగ్గర రాకమునుపు, యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య దగ్గరికి రాకమునుపు జక్కయ్య జీవితం ఎటు ఉన్నదండి? ఒక పేరు పెట్టారు. ఏమని ఆ ప్రాంత ప్రజలంతా, వీడు పాపి వీడు. చదవండి లూకాసు వార్తలో మాట జక్కయ్య జీవితం గురించి. లూకాసు వార్త 19వ అధ్యాయము. ఇక్కడ అందరూ అది చూచి వాస్తవంగా జక్కయ్యకు రక్షణ లేనటువంటి సమయంలో, రక్షణ లేని దినాలలో ఒక ముద్ర పడింది జక్కయ్యకి. ఏందని? వీడు పాపి అయిన మనుషుడు. హోదా ఉంది, పదవి ఉంది, పనివారు ఉన్నారు,
పన్ను వసూలు చేసేటువంటి అధికారి, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తున్నాడంటే వారు ఎంతటి వారైనా వణికిపోవాల్సిందే, వారి దగ్గర మౌనంగా ఉండాల్సిందే. అవినీతి కార్యక్రమాలు జరగని లేదు, చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ఎవరో అక్కడక్కడ యథార్థంగా వారి పని చేసేటువంటి అధికారులు ఎక్కడో ఒకరు ఉంటారు, ఎక్కడో ఒకరు. పిల్లరా, ఆ దినాల్లోనే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలోనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకోవచ్చు, పన్ను వసూలు చేసే అధికారి. అయితే ఓ పాపిష్టి వాడుగుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు రక్షణ పొందినాడు జక్కయ్య. ఇప్పుడు ఎట్టున్నాడు చూడండి ప్రియులారా. 5వ వచనంలో యేసు జక్కయ్య చూసి త్వరగా నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతను చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను. ప్రియులారా, యేసు క్రీస్తు పిల్లవారిని ఎప్పుడైతే చూసినాడో జక్కయ్య, యేసు క్రీస్తు పిల్లవారు ఎప్పుడైతే జక్కయ్య దగ్గరకు వచ్చినాడో అప్పుడు తన పాపస్థితి అంతా వద్దనుకున్నాడు. అసలు ఈ జీవితం వద్దు, ఈ పదవులు వద్దు, ఇటువంటి అసహ్యకమైన జీవితం వద్దనుకున్నాడు. అప్పుడే యేసు క్రీస్తు పిల్లవారిని చూడంగానే రక్షణ కలిగింది ఈ జక్కయ్యకు. అందుకొరికే సంతోషం వచ్చింది. ఇప్పుడు అనగా అర్థం ఏంటంటే, రక్షణ లేని వారి స్థితి ఎట్లుంటుందంటే దుఃఖము, బాధ, కలవరము, కన్నీరు అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కానీ సమాధానం ఉండదు. అన్ని వసతులు అనుకూలంగా ఉంటాయి, కానీ ఎక్కడో కొరత. అందుకొరికే కోటీశ్వరులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు చాలామంది నెమ్మది లేక ఆ జీవితాన్ని ముగించుకున్నారు. దేవుడే వారేం తీసుకోలే. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూడా డబ్బు, విలాసవంతమైన జీవితాలు ఎన్నో ఉన్నాయి. అయితే రక్షణ లేని కారణాన్ని బట్టి ప్రియులారా వారి జీవితాల్లో సంతోషం లేదు అని అర్థం ఏంటంటే, ఇప్పుడు జక్కయ్య చెప్తున్నాడు, అయ్యా నాకేం వద్దు, నువ్వుంటే చాలు. వాస్తవంగా ప్రియులారా, అబ్రహాము ఆరాధన చేసినాడు. ఈ లోకంలో ఉన్న 73వ కీర్తన 25వ వచనం ప్రకారము, ఆసాపు కీర్తన ప్రకారము, అయ్యా ఈ లోకంలో ఉన్న దానికంటే ఇది ఏది కూడా నీకంటే ఎక్కువ కాదు, నాకు ఏది అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు. అబ్రహాము ఆ పరిస్థితుల గుండా ఆరాధించినందుకు ఆశీర్వాదం పొందినాడు. అబ్రహాం పనివాడు, దాసుడు ప్రభువును ఆరాధించినందుకు బదులుగా ప్రియులారా వాస్తవంగా ఏం పొందినాడంటే ఎంతో దేవుని పొందినాడు. కార్యం సఫలమైంది. వాస్తవంగా మనం ఎందుకు ఆరాధన చేయాలి ప్రభుని అంటే, దేవుని రక్షణ పొందినటువంటి వారం, మనము రక్షించబడినటువంటి వారం. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఈ రక్షణ ద్వారా మనకి ఏమొచ్చిందంటే ప్రియులారా, వాస్తవంగా మన జీవితంలో మనం ఒక వెలుగుగా చేయబడతా వచ్చినాము. మనకు విజయం కలుగుతూ ఉంది. ఇదిగో ప్రార్థనలో విజయం ఉంది కనుకనే మనం ప్రతి దాని కొరకు ప్రార్థన చేసుకుంటాం. ఇది ఎంత వచ్చిందంటే రక్షణ ద్వారా వచ్చింది. రక్షణ ద్వారా మనకు విజయోత్సవము, రక్షణ ద్వారా మనకేముందంటే సంతోషము, రక్షణ ద్వారా సంతోషం వచ్చింది. సంతోషం పిల్లరా, వాస్తవంగా మన జీవితంలో చూడండి ఎందుకు ఆ భక్తుడు సంతోషం అంటున్నాడంటే 35వ కీర్తన 10వ వచనం చదవండి. 35వ కీర్తన 10వ వచనం, 35:10. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. అనగా దోచుకొని వారి చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు. ఎవరు దోచుకునేవాడు ఈ లోకంలో? దొంగల మనస్తత్వం ఏందండి? దొంగల మనస్తత్వం ఏంది ప్రియులారా? అసలు దొంగల చేతిలో చిక్కితే ఏమవుతుంది చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. దొంగకు కనికరం ఉంటుందా? దొంగకు అయ్యో పాపం చిన్నపిల్లలు, అయ్యో పాపం వృద్ధులు, అయ్యో పాపం అనారోగ్యంతో ఉన్నారు అనే మనసు ఏముండదు. అసలు ఆ మనసు ఉండదు దొంగలకు. చూడండి లూకాసు వార్త 10:30. వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. దొంగలు ఏం చేస్తారండి? బట్టలు దోచుకుంటారు. ఈ బట్టలు మన రక్షణకు గుర్తుగా ఉన్నాయి. ఆ బట్టలు దోచుకొని, దోచుకోవడమే కాదు కొట్టి, వాళ్ళు ఏం ఊరికి పోరు, పోతా దోచుకుంటారు, కొడతారు, కొర ప్రాణంతో విడిచిపెట్టి పడేసిపోతారు. ఈ లోకంలో దోచుకునేటువంటి వాడు ఎవరంటే అపవాది. దేవుడు మన ఆత్మకు రక్షణ కలుగజేయకుండా సాతానుడు వాని వరలు పెట్టి అనేకులకు
దేవుని యొక్క రక్షణ పొందకుండా సాతానుడు ఆపుతా ఉన్నాడు. దోచుకునేటువంటి వాడు సాతానుడు శరీరాన్ని దోచుకుంటాడు, ఆత్మను దోచుకుంటాడు, డబ్బును దోచుకుంటాడు, అన్నీ దోచుకుంటాడు. అవన్నీ మానవునికి ఎట్టుంటాయంటే రుచికరంగా, సంతోషకరంగా, మేలుకరంగా కనపడతాయి ఎంతవరకే. కానీ మానవునికి అర్థం కాదు నేను సాతాను వలలో ఉన్నానని. ప్రియులారా, వాస్తవంగా రక్షణ ద్వారా ఏముందంటే మనకు సంతోషం ఉంది. రక్షణ ద్వారా మనకు సంతోషం ఉంది. ఎందుకు ఈ భక్తుడు సంతోషం అని చెప్తున్నాడంటే దోచుకునేటువంటి అపవాది చేతుల నుంచి దేవుడు మనం తప్పించినాడు. కొర ప్రాణంతో విడిచిపెట్టాడు. అపవాది ఊరుకు ఒకసారి అపవాది పట్టుకున్నాడు అనుకోండి, ఊరికి విడిచిపెట్టాడు వాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఒక్కసారి నాకు మొక్కు, ఒక్క క్షణంలో ఈ లోక రాజ్యాలన్నీ చూపించి ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా అని చెప్తాడు. అనగా మనకి అపవాదికి ఎంత శక్తి ఉందో చూడండి, అపవాదికి ఎంత అధికారం ఉందో. సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టికి ఆధార సంభూతుడైన ప్రభుతోనే, ప్రియులారా, లోకరక్షకుడైన ప్రభుతోనే నువ్వు ఒక్కసారి నాకు మొక్కు, ఈ లోక రాజ్యాలను నీకు ఇస్తా అని చెప్పినాడు. ఈ లోకం అంతా ఒక క్షణంలో కనురెప్ప పాటులో కంటే తక్కువ సమయంలోనే లోకరాజ్యాలన్నీ చూపించినాడు అపవాది. అపవాది చాలా 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 శక్తిమంతుడు అపవాది. దోచుకునేటువంటి పరిస్థితులు అపవాది. మన జీవితంలో రక్షణ పొందినటువంటి వారం. ఈ రక్షణ ద్వారా మనకేముందంటే సంతోషం ఉంది. అందుకొరికే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. ఈ దొంగ ఎవడంటే అపవాదే. దొంగలు దోచుకునే వారి చేతిలో నుంచి తప్పించాడు దేవుడు మనల్ని, అనగా అపవాది చేతి నుంచి దేవుడు తప్పించాడు మనల్ని. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి పిల్లలు మాట్లాడద్దు. ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచేవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడు అపవాది. అనగా అపవాది మన ఆత్మలను, మన దేహాన్ని దోచుకునేటువంటి వాడు అపవాది. ఈ దోచుకునేటువంటి అపవాది చేతి నుంచి దేవుడు తప్పించాడు మనల్ని. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపి మన పాపంలో కొరకై, మన శాపంలో కొరకై కలవరి శిలువలో బలై దేవుని యొక్క కృపచేత మనం రక్షించబడినాం. దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు కనుకనే, దేవుని యొక్క రక్షణ ద్వారా మనం వెలుగుగా ఉన్నాం. దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు కనుకనే ప్రియులారా, మన ప్రార్థనకు మనం జవాబు పొందగలుగుతాం, విజయోత్సాహాన్ని పొందగలుగుతాను. దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు కనుకనే మనం సంతోషం చేత జీవించగలుగుతా ఉన్నాం. అందుకొరికే వీటన్నిటినీ పేతురు భక్తుడు చూసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాలను విని ఆ పేతురు భక్తుడు ఒక మాట చెప్పినాడు చివరిలో. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి, ఒకప్పుడు చీకటి అనగా అపవాది మార్గాలన్నీ చీకటి మార్గాలే, అపవాది మార్గాలన్నీ కూడా చీకటి మార్గాలే. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. వాస్తవంగా పిల్లారా, ఎందుకు మనము ప్రభువును స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలంటే వాస్తవంగా పిల్లారా, దేవుడు రక్షణించడం మనకు, ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి దేవుడు రక్షణించడం ద్వారా పిల్లారా ఏముందంటే వాస్తవంగా మనం వెలుగుగా చేయబడ్డాం, తర్వాత విజయోత్సాహాన్ని పొందుతూ ఉన్నాం, తర్వాత సంతోషం ఉంది రక్షణ ద్వారా. అందుకొరికి పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఒకప్పుడు మీరు చీకటి. ఎందుకు మనం ప్రభువును స్థుతించాలంటే ఒకప్పుడు మన మాటలు, మన ప్రవర్తన, మన సవాసము, మన నడవడికలు, మన వస్త్రధారణ అన్నీ కూడా అపవాదికి దగ్గరగా ఉన్నటువంటి మార్గాలు. దోచుకునేటువంటి వాడైన అపవాది చేతుల నుంచి మనం తప్పించాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడే తన కుమారుడైన ఈ లోకానికి పంపి వాస్తవంగా పిల్లారా అబ్రహం ఆరాధన చేసినాడు, అబ్రహం దాసుడు ఆరాధన చేసినాడు, అందుకొరికి ఆశీర్వాదం కలిగింది. మనం ఎందుకు ఆరాధన చేయాలంటే ఇప్పుడు చదవండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ 2:5 చదవండి.
అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. వాస్తవంగా పిల్లలు కృపచేతన మీరు ఎందుకు మనం ప్రభును స్తుతించాలి, దేవునికి ఎందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే దేవుడు రక్షించబడినటువంటి దేవుని చేత రక్షించబడిన ప్రజల మనం. ఈ రక్షణ ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి. ఈ రక్షణ ద్వారా మనకి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎందుకు ప్రభుని ఆరాధించాలంటే రక్షించబడిన వారం. ఈ రక్షణ ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. తర్వాత ఏ విధంగా ప్రభుని ఆరాధించాలంటే మనకు తెలిసిన వాక్యం ఉంది. చూడండి, యోహాను సువార్త 4:24 చదవండి. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు. ప్రియులారా, వాస్తవంగా దేవుడు ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉంది, మనల్ని చూస్తూ ఉంది. మనలో దేవుని యొక్క ఆత్మ చూస్తూ ఉంది. ఆయనను ఆరాధించువారు దేవుని ఆత్మ కలిగి వాక్యానుసారంగా ఆత్మ సత్యమైంది ఈ లోకంలో. దావీదు భక్తుడు అంటాడు కదండి, అయ్యా నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యము. ఏది సత్యం అంటే వాక్యం సత్యము. వాక్యానుసారంగా ఒక్క మాట ప్రభుని ఆరాధించిన చాలు, ప్రభు సంతోషపడతాడు. పరలోకం నుంచి ప్రభు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు, సేవకులను చూస్తూ ఉన్నాడు, విశ్వాసులను చూస్తూ ఉన్నాడు. నన్ను ఆరాధన చేయడానికి వచ్చిన ప్రజలని, నన్ను ఆరాధన చేయడానికి వచ్చిన సంఘమని పరలోకం నుంచి చూస్తూ ఉన్నాడు ప్రభు. ఏబుని చూసిన ప్రభు మనల్ని చూడడండి. ఏబుని చూసిన ప్రభు మనల్ని చూడడా? చెరసాల్లో ఉన్న పేతురును చూసిన ప్రభు మనల్ని చూడడా? అబ్రహాం ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు చూసిన ప్రభు మనల్ని చూడడా? ఎలియాజరు అబ్రహాం దాసుడు ప్రభుని దేవుని ఆరాధించి స్తుతించినందుకు కార్యం సఫలం చేసినాడు దేవుడు. ఎందుకు? దేవుడు చూచినాడు కనుక మన జీవితంలో మనం కూడా వాక్య వెలుగులో విన్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువును స్తుతించడము, ప్రభువును గణపరచడము, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది ప్రభు సంతోషించేటువంటి విషయం. పిల్లారా, ప్రేమల దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం గాక. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటాం. పాట ద్వారా పాట అయిపోయిన తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటాం. పాట అయిపోయినాక, ఇప్పుడు కాదు, పాట అయిపోయినాక వేసిపోదాం. రండి. అన్ని పాటల పుస్తకాల్లో 14, అన్ని పాటల పుస్తకాల్లో 14వ పాట. 3 పాటల బుక్లు ఉంటాయి. పాతది, ఇంతకుముందు పాతది, ఈ కొత్తది. పిల్లలు అందరూ తీయాల పాటలు. అన్ని పాటల పుస్తకాల్లో 14. మొదటి చరణం చివరి చరణం 1:6-7 హృదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడెదన్. హృదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే ధ్యానించి పాడెదన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధండని దూత పాడుట వినబడుచుండున్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండున్. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు నేనెవరికి వేరతును. యెహోవాయే వెలుగు రక్షణయు నేనెవరికి వేరతును. యెహోవాయే నా ప్రాణ దుర్గమ్మాయ శత్రువులు త్రొట్టిల్లిరి. యెహోవాయే నా ప్రాణ దుర్గమ్మాయ శత్రువులు తొట్టిల్లిరి. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నే
ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా పాడెదన్. నా తల్లి తండ్రులు నన్ను విడచినాను, యెహోవాయే చేరాదీయున్. నా తల్లి తండ్రులు నన్ను విడచినాను, యెహోవాయే చేరాదీయున్. ఏ ధైర్యము కలిగి నిబ్బరముగా నుండేదా, ఈ కొరకు కనిపెట్టేదన్. ఏ ధైర్యము నిబ్బరముగా నుండేదా, ఈ కొరకు కనిపెట్టేదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయన నెరవేర్చును. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయన నెరవేర్చును. మహోన్నతుని మాటకు భయపడి పరిశుద్ధుల కోరికలు నెరవేర్చును. మహోన్నతుని మాటకు భయపడి పరిశుద్ధుల కోరికలు నెరవేర్చును. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూత పాడుట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూత వినబడుచుండు. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ ధ్యానించి పాడెదన్. దయచేసి కూర్చుంటామండి. పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. సండే స్కూల్ పరిచయం కొరకై యేసుమనకు వెళ్తారు. వాక్య వెలుగులో మార్చి ప్రభువును క్లుప్తంగా అందరం కూడా సమయాన్ని పోనీయకుండా ఆరాధిస్తాం.